హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రచన. మొన్న జరిగిన సండే మ్యాచ్లో చూసుకున్నట్లయితే ఐపీఎల్ 2024 చూసుకున్నట్లయితే కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ అయితే మ్యాచ్ జరిగింది. ఫస్ట్ నుంచి అయితే అన్ని టీమ్స్ అయితే ఆడి లాస్ట్కి అయితే మనం చూసుకున్నట్లయితే కేకేఆర్ వర్సెస్ అయితే ఎస్ఆర్హెచ్ అయితే జరిగింది. సో కేకేఆర్ అయితే విన్ అవ్వడం జరిగింది, మనం చూసాం కదా. అలాగే ఎస్ఆర్హెచ్ అయితే ఓడిపోయింది. సో చాలా మంది ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయితే అయ్యారు. మరి ఈ ఐపీఎల్ 2024 చూసుకున్నట్లయితే మనకు కేకేఆర్ అయితే విన్ అయింది. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ అయితే జరగబోతుంది జూన్ 2 నుంచి. సో మరి ఇంతకీ ఈ లోపు అయితే కొన్ని వార్మప్ మ్యాచెస్ అయితే జరగబోతున్నాయి, అవేందో తెలుసుకుందాం. పిఎన్జీ వర్సెస్ ఒమాన్ అయితే జరిగింది మ్యాచ్. సో వీళ్ళ స్కోర్ ఏందో తెలుసుకుందాం. పిఎన్జీ స్కోర్ చూసుకున్నట్లయితే 137-9, అలాగే ఒమాన్ చూసుకున్నట్లయితే 141-7. సో వీళ్ళిద్దరిట్ల మ్యాచ్లో చూసుకున్నట్లయితే ఒమాన్ అయితే 3 వికెట్స్తో అయితే విన్ అయిందని చెప్పొచ్చు. అలాగే వార్మప్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే ఉగాండా వర్సెస్ నమీబియా అయితే మ్యాచ్ జరిగింది. సో వీళ్ళిద్దరు స్కోర్ చూసుకున్నట్లయితే ఉగాండా స్కోర్ చూసుకున్నట్లయితే 134-8, అలాగే నమీబియా స్కోర్ చూసుకున్నట్లయితే 135-7. సో వీళ్ళిద్దరిలో చూసుకున్నట్లయితే మనకు 5 వికెట్స్లో అయితే నమీబియా అయితే గెలిచిందని చెప్పొచ్చు. మరి అలాగే ముందైతే 2 మ్యాచెస్ అయితే వార్మప్ మ్యాచెస్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ వార్మప్ మ్యాచ్ చూసుకున్నట్లయితే మనకు జూన్ 1 రోజు అయితే మనకు బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా అయితే ఉంది. సో మన ఇండియా అయితే మనకు జూన్ 1 రోజు అయితే ఆడబోతుంది. మరి ఈ మ్యాచ్ కోసం అయితే ప్రతి ఒక్కరైతే ఇండియా మ్యాచ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పటి వరకు అయితే ఐపీఎల్ 2024 మ్యాచ్ కోసం అయితే ఎంతో ఎదురు చూసి సక్సెస్ఫుల్గా అయితే అయిపోయిందని చెప్పొచ్చు. సో ఇప్పుడైతే ప్రతి ఒక్కరైతే ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ అయితే దానికోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అలాగే ఇండియా అయితే ఖచ్చితంగా గెలవాలని అయితే ప్రతి ఒక్క ఇండియన్కి అయితే ప్రతి ఒక్కరికైతే ఉంటుంది. సో మనకు జరగబోయే జూన్ 1కు జరగబోయే మ్యాచ్లో చూసుకున్నట్లయితే మనకు నైట్ 8 o'clock అయితే జరగబోతుందని చెప్పొచ్చు. మ్యాచ్ స్టార్ట్ అవ్వడం మాత్రం 8 PM అయితే స్టార్ట్ అవుతుంది మనకు బంగ్లాదేశ్ వర్సెస్ అయితే ఇండియా. సో ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ అయితే మనకు యుఎస్ లో అయితే జరుగుతుంది. మరి యుఎస్ టైమింగ్స్ ఇంకా మన టైమింగ్స్ వేరు కాబట్టి ఆ రోజు మనకి 1 జూన్కి మన ఇండియా మ్యాచ్ అయితే వార్మప్ మ్యాచ్ అయితే జరగబోతుంది కాబట్టి ఆ రోజు మనకి 8 PM అయితే మ్యాచ్ అయితే జరగబోతుంది. సో మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ.